నేటి పంచాంగం వివరణ ఏప్రిల్ 15, 2026 బుధవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం. తిది త్రయోదశి రాత్రి 10:26 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం పూర్వభాద్ర మధ్యాహ్నం 3:09 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర. యోగం బ్రహ్మ మధ్యాహ్నం 1:12 వరకు, కరణం గరిజి ఉదయం 11:23 వరకు, తదుపరి వనిజ రాత్రి 10:26 వరకు. వజ్రం 12:24 నుండి రాత్రి 12:24 నుండి 1:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:16 నుండి 1:49 వరకు. యమగండం ఉదయం 7:37 నుండి 9:10 వరకు. అమృతకాలం ఉదయం 7:35 నుండి 9:09 వరకు. అభిజిత్ ముహూర్తం నేడు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:28 నుండి 5:16 వరకు. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంకాలం 6:28. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన పనులలో కావలసిన వారి సహాయ సహకారాలు అనేవి లభిస్తాయి. ఆత్మీయుల నుండి ఆహ్వానాలను అందుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కూడా బాగుంటాయి ఈరోజు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత మెరుగైన పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు మేషరాశి వారు తమ సంతాన విద్యా విషయాలలో సంతృప్తి చెందుతారు. ఇక మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ఆర్థిక లాభాలు అనేవి కలుగుతాయి. స్నేహితుల వల్ల శుభయోగాలు అనేవి కలుగుతాయి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఇతరుల సహాయంతో విజయాన్ని పొందుతారు. ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే శుభవార్త శ్రవణం అనేది ఉంది. ఇక ఈరోజు కుటుంబంలో ఏవైతే చికాకులు నెలకొని ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న చోటికి బదిలీలను పొందుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక మేషరాశి వారికి రోజు అదనపు రాబడి ఉత్సాహాన్ని ఇస్తుంది. నిరుద్యోగులకు అనుకూలమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. సన్నిహితులతో ఏవైతే విభేదాలు ఉన్నాయో పరిష్కరించబడతాయి. ఇక ఈరోజు మేషరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లభించిన లాభాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వివాదాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి వారి యొక్క లక్ష్యాలను సాధించే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థుల యత్నాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఇక మహిళలకి ధనలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకుంటే సమాజంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులను బహుమతులుగా పొందుతారు. ఇక విద్యార్థుల కష్టానికి తగిన ప్రతిఫలం అనేది ఈరోజు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన పురోగతిని సాధిస్తారు ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. ఇక వృషభ రాశి వారు ఈరోజు ఆగిపోయిన పనులకు కూడా పూర్వవైభవం అనేది వస్తుంది. పోయిన ఉద్యోగాన్ని కూడా తిరిగి పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే షేర్ మార్కెట్లలో కూడా మంచి లాభాలను పొందుతారు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లు కూడా నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారు తమ అతిథుల ద్వారా ముఖ్య సమాచారాన్ని తెలుసుకుంటారు. ఆప్తుల నుండి ఆశించిన సహాయ సహకారాలు అనేవి అందుతాయి. అలాగే ముఖ్యులతో పరిచయం అనేది ఏర్పడుతుంది. ఇక నిరుద్యోగులు అనుకున్న అవకాశాలను పొందుతారు. ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక విషయాలు మరింత సంతృప్తినిస్తాయి. ఇక దీర్ఘకాలిక రుణ బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క ఆశలనేవి నెరవేరుస్తారు. ఈరోజు ఇంటిలో శుభకార్యాల నిర్వహణ ఏర్పాట్లు చేస్తారు. బంధువులతో సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. అలాగే మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులకు తెలియపరుస్తారు.
అలాగే భూములను వాహనాలని కొనుగోలు చేస్తారు. నూతన గృహయోగం కూడా కనబడుతుంది. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు విధుల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక క్రీడాకారులకు, పారిశ్రామిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. కళాకారులు ఊహించని అవకాశాలను పొందుతారు. ఇక టెక్నాలజీ రంగం వారికి నూతన ప్రాజెక్టులు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులు విదేశీ విద్య అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి రోజు అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. ఈ రోజు వృషభ రాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ఆప్తుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను తెలివిగా ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహంగా పనిచేసే లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి గృహమున సంతాన వివాహ విషయమై ప్రస్తావన అనేది వస్తుంది. ఇక మిథున రాశి వారికి మంచి శుభవార్తలు అనేవి అందుతాయి. అలాగే శుభకార్యాలను నిర్వహిస్తారు. కుటుంబ సఖ్యత కూడా కనిపిస్తుంది. ప్రేయసీ ప్రియులకు శుభవార్త అనేది అందుతుంది. అలాగే పోగొట్టుకున్న వస్తువులను తిరిగి పొందడం జరుగుతుంది. ఇక సంతాన సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి మంచి ఆర్థిక ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకుంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే మిథున రాశి వారికి ఈరోజు విదేశీయాన యోగం కూడా కనిపిస్తుంది. ఇక మిథున రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం అనేది సిద్ధిస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. పడిన శ్రమకు తగిన ఫలితం అనేది లభిస్తుంది. విలువైన వస్తువులను సేకరిస్తారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి మరింత ముమ్మరం చేస్తారు. ఇక ఆత్మీయుల ఆదరణ అనేది లభిస్తుంది. ఇక కొన్ని వ్యవహారాలలో ఏవైతే అంచనాలు వేసుకున్నారో అవి ఫలిస్తాయి ఈరోజు. ఇక నూతన పరిచయాలు కలుగుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాల వారికి నూతన ఒప్పందాలు అనేవి కుదురుతాయి. ఇక చిత్ర పరిశ్రమ వారికి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. ఇక విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో శ్రమాధిక్యతతో కానీ పనులు పూర్తి చేయలేకపోతారు. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కొంత చికాకును కలిగిస్తాయి. ఇక ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసే వారికి చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు తొందరపాటు నిర్ణయాలు చేయడం మంచిది కాదు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమ అనేది అధికమవుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అస్థిరత అధికంగా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు చేసినా ఎటు తేల్చుకోలేని స్థితిలో ఉంటారు. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మీ మాట తీరు వల్ల కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా వివాహ సంబంధ విషయాలలో తప్పుడు సమాచారం అందే అవకాశం కనిపిస్తుంది. ఇక సోదరులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే తండ్రి తరపు వారి నుండి కూడా శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక రాజకీయ నాయకులకు ఇబ్బందులు తప్పకపోవచ్చు. భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. ఇక ఈరోజు ప్రారంభించిన పనులను మధ్యలోనే వాయిదా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగునడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఈరోజు కొంత ఆర్థిక నష్టం అనేది కలగే అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యార్థులు కూడా తమ ఉన్నత విద్య అవకాశాన్ని కోల్పోయే అవకాశం కనిపిస్తున్నందున విదేశాలలో ఉన్న విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్ట సూచనలు కూడా కనిపిస్తున్నవి. రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉన్నందువలన కాస్త పొదుపు చేయడం వల్ల
ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే పనులలో కొద్దిపాటి తొందరపాటుతనం అనేది మీకు చేటు చేస్తుంది. భూ వివాదాలు తలనొప్పిగా మారుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు, కాబట్టి సంసిద్ధమై ఉండండి. ముఖ్యమైన నిర్ణయాలలో నిదానాన్ని పాటించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు వ్యాపారాలలో కొంత నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నెలకొన్న వివాదాలు తలనొప్పిగా మారుతాయి. ఇక పారిశ్రామికవేత్తలకు, రాజకీయ నాయకులకు ఈరోజు చికాకులనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక వైద్యులకు, చిత్ర పరిశ్రమ వారికి ప్రతి విషయానికి కలత చెందుతారు. ఇక విద్యార్థులు పరిస్థితులను అంచనా వేసుకోలేకపోతారు. ముఖ్యంగా కళాకారులకు వచ్చిన అవకాశాలు నిరాశను కలిగిస్తాయి. ఇక మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారు శివాలయంలో అభిషేకం చేయించుకోవడం, అలాగే లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సన్నిహితులతో కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులతో విహారయాత్రల్లో పాల్గొంటారు. ఇక చేపట్టిన పనులలో కార్యజయం అనేది కలుగుతుంది. ఇంట బయట అంతా అనుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నవి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి లాభసాటిగా సాగుతాయి. ఇక సింహరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చాలా బాగుంటుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అనుకున్న పనులు జరుగుతాయి. ఇక ఉద్యోగస్తులకు అనుకున్నట్టుగా మార్పులు అనేవి జరుగుతాయి. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను వింటారు. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు అన్నింటా కార్యజయం అనేది కలుగుతుంది. ఇక కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు సింహరాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభకార్యాలపై బంధువులతో సంప్రదింపులు జరుపుతారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. సన్నిహితులు, స్నేహితులతో కష్టసుఖాలను పంచుకుంటారు. ఇక ముఖ్యమైన కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. కాంట్రాక్టర్లకు నూతనోత్సాహంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు అనుకూలమైన పరిస్థితులు నెలకొంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించని బాధ్యతలు అనేవి కల్పించబడతాయి. అలాగే పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారి యొక్క యత్నాలు అనేవి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే విద్యార్థులకు ఒక ప్రకటన ఆకర్షిస్తుంది. ముఖ్యంగా మహిళలకు బంధువుల నుండి పిలుపు అనేది రావచ్చు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. చూసుకున్నట్లయితే ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక చిన్ననాటి మిత్రుల నుండి కొన్ని విషయాలలో వ్యతిరేకత అనేది పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన రీతిలో ఈరోజు రాణించలేకపోతారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు చికాకు కలిగిస్తాయి. అలాగే కన్యారాశి వారికి ఈరోజు తమ జీవిత భాగస్వామితో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అన్నింటా కన్యారాశి వారికి ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశం, అలాగే అవమానాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. అలాగే కన్యారాశి వారు ఈరోజు ఏమరపాటుతనం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంది, నష్టపోయే అవకాశం ఉంది. చేసే పనులలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. జాగ్రత్తగా పనిని పూర్తి చేయండి. ఆత్మీయులను కోల్పోయే ప్రమాదం కూడా కనబడుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వలన మీకు ఈరోజు లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకున్నారో వారు పెట్టకపోవడమే మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు మానుకుంటే మీకు మేలు జరుగుతుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక విద్యార్థులకు విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టాలు అనేవి కనబడుతున్నవి. ఇక విదేశీయానం చేయకపోవడమే ఇక మేలు చేస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు మరియు ఆర్థిక మోసాలకు గురవుతారు. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కలుగుతుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు కొంత ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉన్నందున వాటిని రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించండి.
ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారు చివరి నిమిషంలో వాయిదా వేయాల్సి వస్తుంది, ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నిదానంగా సాగడం వలన ఇబ్బంది పడతారు. ఇంట బయట కొన్ని బాధ్యతలు సతమతం చేస్తాయి. ఆరోగ్యం సహకరించక విశ్రాంతి తీసుకునే అవకాశం అయితే ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఆహార నియమాలు పాటించడం మీకు మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో అకారణ తగాదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మీరు చేసే ఆలోచనలపై ఎటు తేల్చుకోలేక కొంత గందరగోళం చెందుతారు. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి కొత్త సమస్యలు ఎదురై సవాళ్లుగా నిలుస్తాయి. ఇక ఆత్మవిశ్వాసం నేర్పుతో ముందుకు సాగడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేసే విధుల్లో కొన్ని మార్పులు ఉండడం వల్ల ఇబ్బందులు పడతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు తెలివిగా వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు అసంతృప్తికి లోనయ్యే అవకాశం కనిపిస్తుంది. మహిళలు కొంత మానసిక వేదనకు గురవుతారు. ఇక కన్యా రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కన్యా రాశి వారు గురుగ్రహానికి మరియు శనిగ్రహానికి జపాలు చేయించుకోవడం, అలాగే వినాయకుని ఆలయాన్ని సందర్శించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో కీలక సమాచారం ఒకటి అందుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపారపరంగా అనుకూలత పెరుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక తులారాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి అనేది కలుగుతుంది. అలాగే ప్రతి పనిలోనూ విజయబాహుటను ఎగురవేస్తారు. కుటుంబ సభ్యులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి ప్రశాంతమైన జీవనం సొంతమని చెప్పవచ్చు. ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన వారికి రెట్టింపు లాభాలు అందుతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆర్థిక పరిపుష్టి అనేది కలుగుతుంది. అలాగే ఇతరుల వద్ద నిలిచిపోయిన ధనం కూడా చేతికి అందుతుంది. స్థిరాస్తులను సైతం కొంటారు. ముఖ్యంగా తండ్రి ద్వారా రావాల్సిన ఆస్తులు ఈరోజు దక్కే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది. ఇక భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇక సంతాన విషయంలో శుభవార్తలను వింటారు. అలాగే శత్రువులుగా మారిన బంధువులు కూడా వారి తప్పిదాన్ని తెలుసుకొని మిత్రులుగా మారిపోతారు. అలాగే వివాహాది శుభకార్యాలకు డబ్బును వెచ్చిస్తారు. కొన్ని సమస్యలు ఈరోజు వాటికవే తీరు ఊరట చెందుతారు. సమాజంలో పేరు ప్రతిష్టలను పొందుతారు. వాహనాన్ని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఇక కాంట్రాక్టర్లకు మరిన్ని టెండర్లు దక్కే అవకాశం ఈరోజు కనబడుతుంది. అలాగే ఈరోజు తీర్థయాత్రలు చేసే అవకాశం కూడా ఉంది. ఇక దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆశలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న సమస్యలు తీరు ఊరట లభిస్తుంది. అలాగే పై స్థాయి వారి నుండి సహకారాన్ని అందుకుంటారు. పారిశ్రామిక వర్గాల వారికి చిక్కులు తొలగిపోతాయి. అలాగే ఈరోజు ఊహించని రీతిలో వారికి ఒక అవకాశం అనేది లభించే అవకాశం కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు గతం కంటే మెరుగ్గా ఉంటుంది ఈరోజు. ఇక విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇక ఈరోజు మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అలాగే అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు వినాయకునికి అర్చనలు చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. వ్యాపార పరంగా తొందరపాటు నిర్ణయాలు చేయడం అస్సలు ఈరోజు మీకు మంచిది కాదు, ఎందుకంటే నష్టాలను ఎదుర్కొనే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేయడం మంచిది. ఇక అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు తగ్గుతాయి. రుణాలు చేయవలసి వస్తుంది. గృహ వాతావరణం చికాగ్గా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే వారు పనిచేస్తున్న చోట అదనపు బాధ్యతల వలన విశ్రాంతి లభించక ఇబ్బంది పడతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కనిపిస్తున్నందున మద్యపానం సేవించి వాహనాన్ని నడపకండి. అలాగే వాహనానికి తగిన మరమ్మతులు చేయించుకోండి. ఇక నాకే అన్ని తెలుసు అని చేసుకునే ప్రతి పనిలోనూ నష్టమే ఎదురవుతుంది. అనుకోని ఇబ్బందుల వలన చాలా కష్టాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు పెద్దల సలహాలు పాటించడం వలన మీకు కొంత మేలు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఇతరుల వలన నష్టపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో కూడా ఇబ్బందులు అధికమవుతాయి. మధ్యవర్తిత్వం అస్సలు ఈరోజు పనికిరాదు. అలాగే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తున్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది.
అలాగే ఉద్యోగస్తులు కూడా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి లంచాలు తీసుకునే విషయంలో ఆలోచించండి. ఇక మహిళలకైతే ఇంటా బయట సమస్యలు అధికమవుతాయి. ఇక మహిళా ఉద్యోగులకు కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది ఎదురవుతుంది. ఇక తులారాశి వారికి కార్యక్రమాలలో మరింత జాప్యం కలిగే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఇక దూర ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి రావచ్చు. సన్నిహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తున్నందున కాస్త మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. దేవాలయాలను సందర్శించడం మీకు మేలు చేస్తుంది. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి చికాకుల మధ్యనే ఈరోజు లావాదేవీలు నిర్వహించాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు అనుకోని మార్పుల వలన ఇబ్బందులు పడతారు. పారిశ్రామికవేత్తలకు వైద్యులకు గందరగోళంగా ఉంటుంది. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ముమ్మరం చేయాల్సి వస్తుంది. ఇక మహిళలకు కొంత చికాకు తప్పవు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఆప్తుల వలన కొన్ని విషయాలు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను లభిస్తాయి. అలాగే కొన్ని ముఖ్యమైన పనులలో సమస్యలు తీరి ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలను అందుకుంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తుల యొక్క వ్యాపారాలు లాభాల బాటన పడతాయి. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు ధనుసు రాశి వారు శుభవార్తలను వింటారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. ఇక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కూడా ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు నూతన గృహయోగం కూడా కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం నిశ్చయమే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి కుటుంబ సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. కుటుంబ సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. వాహనాలను, ఖరీదైన నగలను సమకూర్చుకుంటారు. ఇక ధార్మికవేత్తలను కలుసుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి తగినంత లాభాలనేవి లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు కొంతమేర ఇంక్రిమెంట్లు లభించే అవకాశం కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు పురస్కారాలు అనేవి అందుతాయి. విద్యార్థుల యొక్క కృషి ఎటకెలకు ఫలిస్తుంది. మహిళలకి సంఘంలో గౌరవం అనేది దక్కుతుంది. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహమున చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సన్నిహితుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇక అవసరానికి కుటుంబ సభ్యుల నుండి ధన సహాయం అనేది లభిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక అనుకూలత అనేది కలుగుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఈరోజు అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేసిన ప్రతి పనిలోనూ మంచి ప్రతిఫలాన్ని పొందుతారు. అత్యంత యోగదాయకమైన రోజుగా చెప్పవచ్చు. తీసుకునే నిర్ణయాలు కూడా అత్యంత శుభయోగాలను కలిగిస్తాయి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. అలాగే నూతన పెట్టుబడులు కూడా అందుతాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు తమ మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. మకర రాశి వారికి ఈరోజు అత్యంత శుభయోగాలను ఇచ్చే రోజుగా చెప్పవచ్చు. అన్నింట కార్యజయం అనేది కలుగుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆదాయం అంచనాలకు తగినట్టుగా ఉంటుంది. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ఇక కాంట్రాక్టర్లకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు
వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థలు ప్రగతి పదంలో నడుస్తాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు నూతనోత్సాహంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి అనుకూలమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక విద్యార్థులకు కొత్త ఆశలనేవి కలుగుతాయి. ముఖ్యంగా మహిళలకి నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు శ్రీ గురుదత్తాత్రేయుని స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఉద్యోగస్తులు తమ ఉన్నతాధికారులతో చర్చలు ఏవైతే చేస్తున్నారో అవి ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే సోదరుల నుండి ధన సహాయాన్ని పొందుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహంగా ఉంటుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కుంభరాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కుంభరాశి వారు ఈరోజు మంచి ఆలోచన విధానం వల్ల, మంచి నిర్ణయాల వలన మంచి లాభాలను అందుకుంటారు. అలాగే పెద్దలను గౌరవించడం వల్ల కూడా లాభాలు లభిస్తాయి. అందరితోనూ సఖ్యతగా వ్యవహరిస్తారు. కుటుంబ సభ్యులు మీ మాటకు వినే విధంగా మార్చుకోవడంలో ఈరోజు సఫలమవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక విదేశాలలో ఎవరైతే వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి. అలాగే ఈరోజు ఉద్యోగస్తులకు అనుకున్న చోటికి బదిలీలు అనేవి కలుగుతాయి. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు కూడా మంచి లాభాలను అందుకుంటారు. ఇక రాజకీయ రంగం వారికి అభివృద్ధి అనేది కనబడుతుంది. పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి నూతన వాహన యోగం, గృహయోగం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా వేగవంతంగా పూర్తి చేస్తాయి. ఆత్మీయుల నుండి పిలుపు రావడం కొత్త ఆశలను రేకెత్తిస్తుంది. విచిత్రమైన కొన్ని సంఘటనలు ఎదురు కావచ్చు. ఆలోచనలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. ఇక వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక దీర్ఘకాలిక రుణ బాధలు కూడా తొలగిపోతాయి. ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము కూడా అందుతుంది. కుటుంబంపై మీరు యొక్క ఆశలు అనేవి ఫలిస్తాయి. ఇక పెద్దల మాట సహాయాన్ని పొందుతారు. వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు పెట్టుబడులకు తగిన లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతమైన కాలంగా చెప్పవచ్చు. ఇక వైద్య రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి, కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. విద్యార్థులకు సాంకేతిక విద్య అవకాశాలనేవి అందుతాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలలో స్థిర నిర్ణయాలు చేయలేకపోతారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే చేపట్టిన పనులు కూడా ముందుకు సాగక నిరాశ అనేది పెరుగుతుంది. ఇక నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. లేదంటే అవి వచ్చిన అవకాశాలు మంచివైనా మీ చేజారే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. కళాకారులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. అలాగే అనుకోని ప్రమాదాలు జరిగే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే మేలన్నది చెప్పొచ్చు. ఇక భాగస్థులతో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్య భర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. సినీ రంగం వారికి నష్టం అనేది ఏర్పడుతుంది. అలాగే రాజకీయ నాయకులకు అవమానాలు అనేవి జరుగుతాయి. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది. వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. ఇక వైద్యులకు అధిక శ్రమ అనేది తప్పకపోవచ్చు. ఇక మీనరాశి వారికి రోజు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో మాట పడతారు. కొన్ని కార్యాలు మధ్యలోనే ఆపివేస్తారు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు చేజారుతాయి. ఆదాయం సమకూరినా ఉత్సాహం అనేదే ఉండదు. ఏదో అవసరం వస్తూనే ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నిరాశ అనేది మిగులుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధులలో కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఈరోజు మీనరాశి వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి.
వాహనానికి మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించే వాహనాన్ని నడపకండి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. సాంకేతిక నిపుణులకు, వ్యవసాయదారులకు సామాన్య స్థితి కనబడుతుంది. అలాగే ముఖ్యంగా విద్యార్థులకు అవకాశాలు దూరం అవుతాయి. మహిళలకి మనస్సు స్థిరంగా ఉండక ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. మీనరాశి వారి ఈరోజు సూర్యారాధన చేయడం, అలాగే హనుమాన్ చాలీసా పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.